భగవంతుడా, నీ దేవాలయంలో ఎంతమంది భక్తులున్నారు? ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ దాచాలి? ఇకంతా నీదే భారం పరమేశ్వర, నువ్వే రక్షించాలి. ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అన్ను, మీరిక్కడేం చేస్తున్నారు? గుళ్ళోకి పదండి, భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. పదండి, నడవండి. క్షమించండి. రేయ్, అదిగోండి అక్కడుంది. ఊరి భగవంతుడా, వీళ్ళు నన్ను చూసేశారు. వావ్, ఇది చాలా బాగుంది. ఈ రోజుకి ఎలాగోలా తప్పించుకున్నాను నేను. ఈసారి మాత్రం దీన్ని ఎవరికంటే పడకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టాలి. అయినా ఈ దొంగలు కూడా చాలా తెలివి తక్కువ వాళ్ళ ఉన్నారే. వెతకాల్సింది ఒకటైతే వేరే దానికోసం వెతుకుతున్నారు.
మణి ఏమైంది? అరే, ఇక్కడే కదా పెట్టాను, ఇప్పుడు కనిపించడం లేదు. ఏమైంది? పరమేశ్వర, నేను ఆ మణిని నీకే కదా అప్పగించాను. జాగ్రత్తగా చూసుకోమని నీకు చెప్పాను కదా, అయినా పట్టించుకోలేదు నువ్వు. నీకు తెలుసు కదా ఆ మణిని వెతికి తీసుకురావడానికి నేను ఎంత కష్టపడ్డానో. ఆ మణిని వెతకడానికి నేను మళ్ళీ కష్టపడాలి. ఎవరికి కనబడకుండా దాచిపెట్టాలి. ఒకవేళ అమ్మ గనక చూసిందంటే నన్ను తిడుతుంది. దీంట్లో దాచిపెట్టానంటే ఎవరికి తెలియనే తెలీదు. దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి? నా బొమ్మలతో పాటు దాచిపెట్టేస్తాను. నా టాయ్స్ లో దాచిపెడితే ఇంకెవరు కనుక్కోలేరు. అన్ను, ఏంటి పిన్ని, ఏం కావాలి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చెయ్యట్లేదు, నా టాయ్స్ ఎలాగున్నాయో చూసుకుంటున్నాను. సర్లే, పిల్లలందరూ పాలు తాగుతున్నారు, నువ్వు కూడా తాగుదురా. వెళ్దాం రా, పద, లేట్ అవుతుంది. అరేరే, ఉన్నట్టుండి గాలివానేంటి? గాలికి బట్టలు ఎగిరిపోయేలా ఉన్నాయి. త్వరగా బట్టలు తీయండి. థ్యాంక్ యూ పిన్ని. వెల్కమ్. ఉన్నట్టుండి ఇలా ఇంత పెద్ద గాలివాన మొదలైందేంటి? ఇంత రాత్రి వేళ ఎవరొచ్చుంటారు ఇంత గాలివానలో?
ఏంటలా చూస్తున్నావు? అసలు ఎవరు నువ్వు? నేనేమన్నానని ఏడుస్తున్నావు? నేను జస్ట్ నీ పేరు అడిగాను అంతే కదా. అది సమాజంలో ఒంటరి ఆడదాన్ని. మీరు అడిగిన దానికి ఏం జవాబు చెప్పగలను? అంటే నేను ఒక ఆడదాన్ని, పెళ్లి కాని కన్నె పిల్లని. ఏంటి? అవును, ఊరు నుంచి పని వెతుక్కుంటూ వచ్చాను. ఊళ్ళో అడుగు పెట్టగానే అన్నీ పోగొట్టుకున్నాను. ఈ ఊరికి రాగానే ఎవరు నా సామాన్లన్నీ కొట్టేశారు. నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావు? రామాపురం. రామాపురమా? అవును, షోలే సినిమా చూడలేదా మీరు? అందులో ఉన్న బసంతి మా ఊరు అమ్మాయే. సరే సరే, ఇంతకీ నీ పేరేంటి? నైనా. నైనా. అంతసేపు ఆలోచిస్తున్నావేంటి? నీకు నీ పేరు కూడా గుర్తులేదా? అదేంటంటే ఎవరైనా నన్ను పేరు పెట్టి పిలిస్తేనే కదా నాకు గుర్తుండడానికి. ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఏ పిల్ల అని పిలుస్తూ ఉంటారు. సరే సరే, నాకు అర్థమైంది. ఇంతకీ నువ్వు ఇంత రాత్రి వేళప్పుడు మా ఇంటి ముందేం చేస్తున్నావు? అలా అడిగితే నేనేం చెప్పను? ఈ వాతావరణం చూడండి, నా పరిస్థితి చూడండి. ఇంత అర్ధరాత్రి పూట ఒంటరి ఆడదాన్ని ఎక్కడికి వెళ్తాను? అందుకనే నేను మీ ఇంటి తలుపు కొట్టాను. తలదాచుకోవడానికి నీడ కావాలి, దానికి నువ్వే నాకు సాయం చెయ్యాలి. లేదు లేదు, ముక్కు మొహం తెలియని వాళ్ళని అలా ఎలా ఇంట్లో ఉండనిస్తావు? లేదు లేదు, నువ్వు మా ఇంట్లో ఉంటానికి కుదరదు. అరేవా, నువ్వు వచ్చి నాలాగే మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు ఆ సినిమా హీరోయిన్ రేఖ కన్నా చాలా అందంగా ఉన్నావు. ఈ రోజు నువ్వే నాకు ఎలాగైనా ఇంట్లో ఆగాగు, నాకు ఇవన్నీ నచ్చు. నిన్ను మా ఇంట్లో ఉండనివ్వడానికి ఎవరు ఒప్పుకోరు. వెళ్ళిక్కడి నుంచి. లేదు లేదు, నేనెక్కడికి వెళ్ళను. నేను నీ పాదాల దగ్గరే ఉంటాను. నీకు సేవ చేసుకుంటాను, ఇంటి పని అంతా చేస్తాను. నువ్వు ఏ పని చెప్తే అది చేస్తాను. వంట చేస్తాను, బట్టలు ఉతుకుతాను, అంట్లు తవ్వుతాను, అన్ని పనులు చేస్తాను. దయచేసి నన్ను పంపించుకు, నన్ను ఇంట్లో ఉండనివ్వవా? ఓరి భగవంతుడా. సరే, ముందు నువ్వు పైకి లే పైకి. అయితే మీరు నాకు పనిచ్చినట్టుగా నేను లోపలికి రావచ్చా? అరే ఆగాగు, లోపలికి ఎక్కడికి వస్తున్నావు? అది ఓరి భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? తన్ను ఎలా వదిలించుకోవాలి? తను నా వెంట పడకుండా ఏదో ఒకటి చేయాలి. అరే ఆగండి ఆగండి, నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్తున్నారా? మీరు ఇలాగే చేస్తే నా జీవితం తెల్లారిపోతుంది. సరే, తలుపులు వేసుకోండి, వెళ్ళి హాయిగా పడుకోండి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. ఒకవేళ ప్రాణాలతో ఉంటే రేపు పొద్దున కలుద్దాం, లేదంటే అంతే సంగతులు. వెళ్ళి పడుకోండి. సరే, ఏడవకు, నువ్వు లోపలికి రా. కానీ చూడు, ఈ ఒక్క రాత్రికే. నీకు పనివాళ్ళ వద్దో మా అత్తయ్య గారే నిర్ణయించాలి, నేను కాదు. సరేనా? అరే ఆగు. నేను ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవడానికి వచ్చేనా ఏంటి? మణి దొరికిందంటే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇంతకీ మణెక్కడుంది? ఏం ఆలోచిస్తున్నావు? సోఫా మీద పడుకో. కానీ నైనా, ఇక మొదలుపెట్టు. నైనా, ఈ రోజు రాత్రి ఏం జరుగుతుందో, ఏం దక్కుతుందో, ఏం దక్కుతుందో. మణి ఇంకేం దక్కాలి? కాని కాని, త్వరగా కాని.
ఓహో, ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారేంటి? ఇది ఇల్లా లేక ఊరా? నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు పనిచేయడం నా వల్ల కాదు. రేపు పొద్దున్నే చూసుకుందాం. పాలు తీసుకోండమ్మా. పాలా? ఇవ్వు. దేంట్లో ఇవ్వమంటారు? గిన్నె తీసుకుని రండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇదిగో. దీంట్లో ఎలా పోయమంటారు? దీంట్లో పోస్తే పాలన్నీ కింద పోతాయి. ఓఫో, ఏం పోవు. త్వరగా పోయి, త్వరగా పోయి. ఓహో నాయనా, నువ్వు ఏ పని సరిగ్గా చెయ్యు. నువ్వు ఇక ఎప్పటికీ మారవు.